ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ దినోత్సవం సందర్భంగా నారా లోకేష్ గారు తన రెడ్ బుక్ గురించి ప్రస్తావించాడు. రెడ్ బుక్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు గుండెపోటు వస్తుంది, చేతులకు కట్లు కూడా కట్టుకుంటున్నారని చెప్పేసి కొంచెం ఎగతాళిగా మాట్లాడాడు. తర్వాత వాళ్ళ కార్యకర్తలంతా కూడా చప్పట్లతో అభినందించారు లోకేష్ గారిని. కానీ లోకేష్ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు మీకు అధికారం ఉంది కాబట్టి మీరు రెడ్ బుక్ అంటారు, నెక్స్ట్ అధికారం కోల్పోతే అప్పుడు పరిస్థితి ఏమిటి? అది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి కదా. అదేవిధంగా మీరు ఏదైతే తెలుగుదేశం పార్టీ గురించి గొప్పగా మాట్లాడుతున్నారో, తెలుగుదేశం పార్టీ అనేది ఆనాడు ఎన్టీ రామారావు గారితోనే చనిపోయిందని చెప్పేసి చాలామంది అంటున్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనిది వెన్నుపోటు నుంచి పుట్టినటువంటి పార్టీయే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నడుస్తుంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఎందుకంటే లోకేష్ గారు ఒక మాట బాగా గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నాడో ఒకసారి లోకేష్ గారు తెలుసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఆనాడు ఆయన కాంగ్రెస్ పార్టీలో కదా ఉండింది. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పార్టీని లాక్కొని అవకాశవాద రాజకీయాలతో అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు గనుడయ్యాడు, అంతే కదా. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి లాక్కున్న తర్వాత పోటీ చేసినటువంటి ఎన్నికల్లో ఎప్పుడైనా సరే సింగిల్గా వెళ్ళి పోటీ చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడా? మీకు ఎవరికైనా సరే తెలుసుంటే కామెంట్ చేయొచ్చు. మాకు తెలిసి అయితే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సింగిల్గా వెళ్ళి పోటీ చేసి గెలిచిన దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ స్టిల్ ఇప్పటికి కూడా ఫ్యూచర్ కూడా ఇలానే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆయన కుమారుడు లోకేష్ గారు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారం కోసం పుట్టింది కాదు, ఆవేశంలో పుట్టింది, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పుట్టిన పార్టీ అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నారు. ఆనాడు ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని స్థాపించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా. కాంగ్రెస్కి వ్యతిరేకంగానే కదా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రారంభించింది. మరి అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ అధినేత్రి ఇందిరాగాంధీ ఆదేశిస్తే ఎన్టీ రామారావు గారి పైనే పోటీ చేస్తారంటూ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు బీరాలు పలికాడు కదా. ఆ విషయం అందరూ మర్చిపోయారా? ఇప్పుడు న్యూ జనరేషన్ వాళ్ళు మర్చిపోయినొచ్చేమో, కానీ చరిత్ర అనేది ఉంటుంది కదా. గూగుల్లో టైప్ చేసి అడిగినా కానీ చెప్పేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఏఐ, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు ఏఐ, ఇప్పుడు లేటెస్ట్గా గ్రోక్ ఇంకా ఫుల్ అడ్వాన్స్డ్. అలా గూగుల్లో టైప్ చేస్తే అన్నీ వచ్చేస్తున్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారే స్థాపించినట్లుగా మాట్లాడడం చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంకా ఏదో అన్నాడు చంద్రబాబు నాయుడు గారు, తమది పేదల కోసం ఎగిరిన జెండా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏనాడైనా సరే తెలుగుదేశం పార్టీ జెండా ఒంటరిగా ఎగిరిందా? ఒకసారి ఎర్ర జెండాలు అంటే సిపిఐ సిపిఎం, మరోసారి బీజేపీ, తర్వాత బీఎస్పీ, ఆఖరికి కాంగ్రెస్ జనసేన జెండాలను కూడా తమ పక్కన పెడితే కానీ ఆ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. అంటే నారా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. ఎన్నికలకు ఒంటరిగా వెళ్ళే ధైర్యం లేని పార్టీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ. దాని గురించి వాళ్ళు గొప్పలుగా చెప్పుకుంటున్నారు. ఆయన కుమారుడు ఎన్నికలకు ముందు సూపర్ 6 చేయాలని చెప్పేసి అనుకున్నాం, కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చూస్తే చేయలేకపోతున్నామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. ఇంకా దీన్ని అంటారు రేవు దాటిన తర్వాత తెప్ప తగలేయడం అంటే ఇదేనేమో. చంద్రబాబు నాయుడు గారి చరిత్ర కూడా అంతే, ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా మోసం చేయడమే ఆయనకి బాగా తెలిసినటువంటి విద్య. అదేవిధంగా లోకేష్ గారు ఆ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారి వారసత్వంను లోకేష్ గారు పుణికి పుచ్చుకున్నాడు. గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని విపరీతంగా సంపాదించారు. ఇప్పుడు మళ్ళీ మంత్రి అయిన తర్వాత అధికార మతంతో మాట్లాడుతున్నాడు లోకేష్ గారు. తన రెడ్ బుక్ చూసి రాష్ట్రంలో అందరూ వణికిపోతున్నారంట అని చెప్పేసి విర్రవీగుతున్నాడు. దానికి మన అంబటి రాంబాబు గారు కూడా సెటైరికల్గా కౌంటర్ ఇచ్చాడు. లోకేష్ రాజా స్కిల్ స్కామ్లో
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్లకుండా విశ్వ ప్రయత్నాలు చేశాడు కదా. చివరికి చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైలుకి వెళ్ళినప్పుడు వణికిపోతూ మాట్లాడిన మాటలు మర్చిపోయావా లోకేష్ రాజా అని చెప్పేసి ఒకసారి గుర్తు చేశాడు అంబటి రాంబాబు గారు. జైల్లో చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపూస కింద వరకు దద్దుర్లు వచ్చాయి, రాత్రిపూట దోమలు కుడుతున్నాయని చెప్పేసి శరీరంపై పొక్కులు ములుస్తున్నాయని చెప్పేసి వాపోయారు కదా. అదేవిధంగా 750 మంది డ్రగ్స్ తీసుకునే నేర చరిత్ర ఉన్నటువంటి ఖైదీలున్న జైలులో మా నాన్నను వేశారని చెప్పేసి ఇదే లోకేష్ రాజా వణికిపోతూ మాట్లాడినటువంటి మాటలు మర్చిపోయారా అని చెప్పేసి కూడా గుర్తు చేశాడు అంబటి రాంబాబు గారు. ఈరోజు అధికారం ఉందని చెప్పేసి తన రెడ్ బుక్ చూసి గుండెపోటు, బాత్రూంలో జారి పడిపోయారని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటే లోకేష్ రాజాకి ముందు ముసల పండగ. ఈరోజు నీ వల్ల వేధింపులకు గురవుతున్న ప్రతి ఒక్కరూ తమ బుక్కుల్లో లోకేష్ పేరు రాసుకుంటున్నారు రాజా అని చెప్పేసి కూడా ఆయన తనదైన శైలిలో మాట్లాడడం కూడా జరిగింది. అదేవిధంగా లోకేష్ గారు గుండెపోటు, ఆ పోటు, ఈ పోటు అని చెప్పేసి మాట్లాడాడు కదా. ఈ నారా లోకేష్ నాయుడు గారు పాదయాత్ర, యువగలం పాదయాత్ర స్టార్ట్ చేసిన మొదటి రోజే మన నందమూరి తారక రత్న గారు చూసాం కదా, గుండెపోటుతో చనిపోయాడు. మరి దాన్ని ఏమంటారు? కాబట్టి గుండెపోటు గురించి, వెన్నుపోట్ల గురించి మనం మాట్లాడుకోకూడదు, అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే వాటి వెనక చరిత్ర చాలా పెద్దది, చెప్పుకుంటా పోతే ఇంత పెద్ద శాంతాడంత అవుతుంది. కాబట్టి వెన్నుపోట్ల గురించి, గుండెపోట్ల గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటే చాలా చండాలంగా ఉంటుంది. వాటి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత బాగుంటుంది లోకేష్ రాజా అని చెప్పేసి అంబటి రాంబాబు గారు సెటైరికల్గా భలే మాట్లాడాడు ఆయన.